హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ అవబోయే మూవీ తలైవర్ తంబి తలైమైల్. ఈ మూవీ బేసిక్గా పోయిన పొంగల్కి రిలీజ్ అయింది తమిళ్లో. అప్పుడు రిలీజ్ అయిన పరాశక్తి, జననాయకన్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉండే, వాటితో పోటీగా దింపారు ఈ మూవీని. అవుట్ ఆఫ్ జీరో ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. అండ్ ఈ మూవీ లాస్ట్ వచ్చిన 3 పొంగల్ రిలీజ్, జననాయకన్ రిలీజ్ అవ్వలేదు, పరాశక్తి ఇది కలిపి రిలీజ్ అయినాయి. అండ్ ఈ మూవీ పొంగల్కి బ్లాక్ బస్టర్ అయింది. పరాశక్తి అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ ఎ ఫ్లాప్. సో అప్పటి నుంచి ఈ మూవీ మీద కొంచెం పాజిటివ్ బజ్ ఉంది. ఓటీటీలోకి వచ్చాక చూద్దాం ఆగాను. ఇది లాస్ట్ నైట్ నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్లోకి వచ్చింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, జీవా ఒక ఊరు ప్రెసిడెంట్. ఆ ఊర్లోనే 2 నేబర్స్ ఉంటారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఒకళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంటుంది. అట్ ది సేమ్ టైం ఆ పక్కింట్లో ఒక చావు జరుగుతుంది. సో ఆ రెండింటి మధ్యన వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ని జీవా యాజ్ ఏ ప్రెసిడెంట్ ఎలా డీల్ చేశాడు, అవి అనుకున్నంత స్మూత్గా వెళ్ళాయా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ తలైవర్ తంబి తలైమైల్ షార్ట్కట్లో టీటీటీ అంటున్నారు. ఈ మూవీ డెఫినెట్గా ఒక ఫీల్ గుడ్ లైట్ హార్టెడ్ కామెడీ మూవీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ దానికి వచ్చినంత హైప్ డిజర్వ్స్ అంటే నాకు అది కొంచెం ఓవర్ స్టేట్మెంట్లో అనిపించింది. ఓకే, మూవీ బాగానే ఉంది. ఓటీటీలో చూస్తానికి ఇట్స్ డెఫినెట్లీ గుడ్ వాచ్. బట్ దీన్ని థియేటర్లోకి వెళ్ళి చూడాలా అంటే అంత గొప్ప సినిమా అయితే డెఫినెట్గా కాదు. ఓటీటీలో చూసే స్టఫ్ లాగా అనిపించింది నాకు ఈ మూవీలో. ప్లెజెంట్ ఫన్నీ సీన్స్ ఉన్నాయి, ప్లెజెంట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. బట్ అవి ఏదో సిచ్యువేషన్ తగ్గట్టు, అవి కూడా ఏదో ఫోర్స్ఫుల్ కామెడీలా కాకుండా సిచ్యువేషన్లో అలా ఫ్లో అవుతూ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం అదేదో బీభత్సంగా మనం పగలబడి నవ్వేసేంత కామెడీ కాదు. ఒక చిన్న స్మైల్ వస్తూ ఉంటుంది అంతే, అంతవరకు మాత్రమే. ఈ మూవీలో మేజర్ మైనస్ ఏంటంటే ఇట్ ల్యాక్స్ ఇంపాక్ట్. మనం చూస్తున్నంతసేపు ఒక చిన్న స్మైల్ వస్తుంది. బట్ వన్స్ వీ స్టెప్ అవుట్ ఆఫ్ ది థియేటర్ మనకి పెద్ద గుర్తు పెట్టుకునేంత సీన్స్ అయితే ఏం లేవు. అంటే బేసిక్గా కామెడీ మూవీస్ అంటే 1-2 సీన్స్ అన్న మనకు బేసిక్గా గుర్తు రావాలి కదా, అలాంటి సీన్స్ అయితే ఏమీ లేవు. నా వరకు అయితే ఇది ఒక జస్ట్ టైం పాస్ వాచ్. దానికి మించి ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్గా మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ అయితే ఇట్స్ జస్ట్ అన్ అబవ్ యావరేజ్ వాచ్, 2.6 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం ఈ మూవీ క్రాకర్స్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్.